ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆస్తులనిచ్చేను. బాధలలో నా కంటిని పొడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవం స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి. అందరికంటూ ఆదిపు పేదలకి, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో పొద్దులే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చేనులు మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేయాలి, ఒకటై కలిసే సరిగే కనిపించాయి. అరే రే అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా. మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల. మది కోరుకున్న మధుబాల చాలే ఈ గోలా. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. అంతా నీ మాయలోనే, రోజు నీ నామస్మరణే, ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే, చంత చేరి చిత్రమే చూస్తున్నా. చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా, వరమా హాయ్ రామా.
रे మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే ఒకర్ బాయ్స్ ఓకే రూల్ నెంబర్ వైస్ కాదు నార్మల్ గా జస్ట్ వచ్చి చెప్పేసి వెళ్ళిపోండి కమలాకర్ ఫ్రమ్ అన్సాపూర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్ ప్రశాంత్ ఫ్రమ్ పద్మనగర్. హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా స్వప్న రంగలపల్లి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కనకరాజు ఫ్రమ్ బన్నేపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయలక్ష్మి, పద్మనగర్. మై నేమ్ ఇస్ దిలీప్, తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్ తంగల్కర్. శ్వేత, తంగల్పల్లి. తోలశేఖర్. జ్యోత్స్న, తంగలపల్లి. గీత రంగలపల్లి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రేఖ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, సారంపల్లి. హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంగీత తంగలపల్లి హాయ్ ఫ్రెండ్స్, కవిత, తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, అరవింద్, తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ భార్గవి ఫ్రమ్ తంగలపల్లి హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్, తంగలపల్లి. మై నేమ్ ఇస్ వాణి ఫ్రమ్ లక్ష్మీపూర్. ఐ యామ్ భవాని ఫ్రమ్ పద్మనగర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి, నేను బసవ. నా పేరు బాలమణి, ఆన్సర్. మై నేమ్ ఇస్ ఆదిమల్లేశం ఫ్రమ్ బదనపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, సారంపల్లి. నా పేరు పున్నం పరశురాములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తంగలపల్లి, లక్ష్మీపూర్. నా పేరు మహేందర్, నాది లక్ష్మీపూర్. నారాజు, తంగలపల్లి. నా పేరు మహేష్. నా పేరు బాబు. ఫ్రెండ్స్, నా పేరు సాగర్, మా తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్ ఫ్రమ్ పద్మనగర్. నేను దాసర్ అరుణ్, పద్మనాభ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్, తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్ ఇలియాస్, బదినపల్లి. అందరూ విచ్చేసినారు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అంజీ ఫ్రమ్ పద్మనపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి, తంగళ్ళపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణారెడ్డి. పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫోటో కోసం, ఫోటో తంగళ్ళపల్లి. పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఫోటో కోసం ప్లీజ్ అందరూ రావాలి. ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రాజు ఫ్రమ్ సారంపల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఒక నిమిషం, లేడీస్ అందరూ కొంచెం తొందరగా వచ్చి మీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాం. తొందరగా రావాల్సింది ఒకటి. I am from Sarampalli. Hello everyone, I am Divya.
తంగలపల్లి. వినిపించింది కదా? Hi, this is Vanshika from Ansapur. My name is Renuka from Tangalapalli. Hi friends, I am Shravanti from Lakshmipur. Hi everyone, this is Swati. Tangalapalli. Hi friends, this is Narinisa from Tangalapalli. Vijaya, Tangalapalli. Hi friends, Arunakala, Tangalapalli. Hi friends, Lavanya, Tangalapalli. Hi friends, my name is Shankaramma, Tangalapalli. This is Rachita from Tangalapalli. My name is Mangal from Ansapur. Hi friends, I am Bhavani from Lakshmipur. Hi friends, my name is Srilata, Tangalapalli. రవీందర్ అన్సాపూర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్ ఫ్రమ్ రామన్నపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్, రావణపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి, రామన్నపల్లి. ఉంటే తొందరగా రాగలరు, టైం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ వివేక్ ఫ్రమ్ తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజశేఖర్ రెడ్డి, తంగలపల్లి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, పద్మనగర్. ఫ్రెండ్స్, నా పేరు శ్రీను ఫ్రమ్ అంసాపూర్. దయచేసి హలో 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 విద్యార్థులు నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు నాతో విద్యాభ్యాసం చేసినటువంటి స్నేహితులకు స్నేహితురాళ్లకు నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈ పాఠశాలలో చదువు చెప్పినటువంటి గురువులు మనకు విజ్ఞానాన్ని పంచారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆనాటి త్రేతాయుగం నుండి నేటి కలియుగం వరకు గురువులు ఆచార్యులు ఉన్నారు. మహర్షి గురువు అయితే నేడు కలియుగంలో ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులే మనకి గురువులు. ఇలా యుగాలు మారిన, గలాలు మారిన, ప్రాంతాలు మారిన గురుస్థానం పదిలం. లోకానికి ప్రాతిపాదిక గురు శిష్య బంధం అనేది పవిత్రం, అపూర్వం, అనిర్వచనీయం, అవ్యక్తం, అపురూపం. గురువు అంటే ఏమిటో అర్థం తెలియపరచాలనుకుంటున్నాను మీ అందరికీ. గురువు అంటే గుకార అంధకారస్య త్రుకారస్థం నివాహారక అంటే మనలో అజ్ఞానం అనేటువంటి చీకటిని పాలదోలి మనకు జ్ఞానం అనేటువంటి శక్తిని ప్రసాదించేవాడు గురువు. అలాంటి గురువుల కోసం
కొన్ని వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. సింహంలా సింహాసనంపై కూర్చున్న రాజైనా, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రైనా, కుచేలుడైనా కుబేరుడైనా వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవం గురువు. గురువు అంటే మరెవరో కారు, మనలో అణువణువున స్ఫూర్తి నింపేవాళ్ళు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించేవాళ్ళు, నైతిక విలువల విత్తుల్ని వెదజల్లేవాళ్ళు, మెతుకు విలువ బతుకు విలువ తెలిపేవాళ్ళు ఎప్పటికీ గురువులే సుమా. జీవన సంద్రంలో చుక్కానిలా, ఎల్లలెరగని ఏడారిలో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిలా, మండుటెండలో తడారిన గొంతుకు తప్పిక తీర్చే మడుగుల, సమస్యల వానలో తడిచినప్పుడు నేనున్నానని నిలిచే ఆప్యాయత గొడుగుల, నడక నడత నిజాయితీ నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత, విజ్ఞాన విధాత గురువు కాక మరెవరు. అక్షర జ్ఞానం, ఇంకిత జ్ఞానం, లోక జ్ఞానం అందించి నలుపు తెరుపులతో జీవితాన్ని రంగులమయం చేసినటువంటి మన గురుదేవుళ్లకు వందనాలు, శిరసాభివందనాలు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రతి కార్యక్రమం ప్రారంభించే ముందు ఆదుదేవి కైలాసం చేయడానికి స్మరిస్తూ చిన్నారి హంసిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमुक्ताय गानोत्सुकानसे गुरुपूजिताय गुरुदैवताय गुरुपुरताय गुरुविक्रमाय गुरुप्रवराय गुरवे गुरुगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुदैवसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय
చెప్తున్నప్పుడు తెలియలేదు మా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తుంది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించాలని, ఒక మహాశక్తిగా మలిచి మమ్మల్ని తయారు చేశారని. కాలం వెనక్కి వెళ్తే మళ్ళీ మీతో దెబ్బలు తింటాం, మీ అనురాగాలకు ప్రాప్తులవుతాం. అవతార పురుషులకు సైతం అసామాన్య ధర్మాన్ని ప్రబోధించి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ కలిగించి వృత్తికి న్యాయం చేసి శిష్యులను ప్రవృత్తిలో నిలిపిన కథానాయకుడు మన ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ రాజిరెడ్డి సార్ గారిని ఆ గణితాన్ని ప్రేమించుతూ చేసిన గురువు మన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. సూటిగా స్పష్టంగా లాజిక్తో కలిపి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గణిత బోధన ద్వారా చెప్పారు. గణితాన్ని మేము ఆటలా నేర్చుకున్నాం, సమస్యల్ని ఛాలెంజ్గా చూశాం. వారే మాకు అంకెల ప్రపంచాన్ని అర్థం చేయడమే కాదు, నిర్ణయాల్లో ఖచ్చితత్వం ఏమిటో నేర్పారు. ఇప్పుడు ఈ అద్భుతమైన గణిత గురువును వేదికపైకి ఆహ్వానిద్దాం. సంఖ్యల సాహిత్య వెలిగించు గురువు, మేధస్సు మెరుపులను మెలవించి విద్యార్థుల మనసును వెలిగించి మేము గర్వంగా ఆహ్వానిస్తున్నాం మా గణిత గురువు రిటైర్డ్ ఎంఈఓ శ్రీ రామచంద్రరావు సార్ గారిని వేదికపైకి. దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపల కూర్చోవలసిందిగా అర్థం చేసుకునే కళ. ఈ కళను మాలో నాటిన మహానుభావుడు మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గారు. గాలి, ధ్వని, విద్యుత్, శక్తి, కాంతి ఇవన్నీ కేవలం పాఠ్యాంశాలే కాకుండా జీవితానికి సంబంధం ఉన్న అంశాలని చూపించిన గురువు గారు. ఒక్కొక్క అంశంను చిన్న చిన్న ప్రయోగాలతో, ఉదాహరణలతో అర్థం చేయించడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం మాకెప్పటికీ గుర్తుండిపోయేలా సార్ బోధన వల్ల మేము శాస్త్రాన్ని భయంతో కాకుండా ఆసక్తితో చూసాం. ఇప్పుడు వారిని మనం గౌరవపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞతతో బోధించి నూతన ఆవిష్కరణలకు నాంది పలికిన సూత్రాలను ఎంతో సులభంగా వివరించి బాహ్య ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకునే చూపును మాలో నాటాడు. పరీక్ష పరిచయం చేసి భవిష్యత్తును నిర్మించడానికి బలమైన పునాది వేసే వ్యక్తి ఎవరో అంటే అది మన సామాజిక శాస్త్రవేత్త ఉపాధ్యాయులు గారు. పుస్తకాల చదువుతో పాటు ప్రతి పాఠాన్ని జీవిత పాఠంగా మార్చి చెప్పిన గురువు గారు. చరిత్రను బోధించడం మాత్రమే కాకుండా మనం చరిత్రను ఎలా సృష్టించాలో ప్రేరణ ఇచ్చారు. సమాజం అంటే ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి, మన హక్కులు ఏమిటి అనే విషయాల్లో స్పష్టత
సమాజ హితం కోరే శాస్త్రమని, మానవ జీవనం సమాజంతో ముడిపడి ఉందని, చరిత్ర చదివి చరిత్రలో నిలిచిపోవాలని, రాజకీయం చదివి రాజులాగా రాజ్యమేరాలని, భావి భారత సమాజ నిర్మాతలుగా గొప్ప గొప్ప పదవులతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ప్రపంచం అంటే ఎంతో విశాలమైనదని, అందుకే మనం ఎంతో విశాల హృదయం కలిగి ఉండాలని, మమ్మల్ని దేశం గర్వించే మంచి పౌరులుగా తీర్చిదిద్దిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని శ్రీ అంజనాదేవి మేడం గారిని వేదికపైకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గివ్ మీ బిగ్ ఇక్కడ చూడండి. ఈ విషయాన్ని మాకు నేర్పిన జీవశాస్త్ర ఉపాధ్యాయులు మాకు కేవలం పాఠ్యాంశాలనే కాదు, మన నిత్య జీవితంలో జీవశాస్త్ర విధానాలను నేర్పించారు. శ్వాసలో శాస్త్రాన్ని చూపించి నాడుల్లో ప్రవహించే జీవాన్ని అర్థం చేసి పెట్టి, హృదయ స్పందన వెనుక గల రహస్యాలను చెప్తూ రక్త కణాల గాథలను కథలుగా మలిచినవారు. ఆహారం జీర్ణమయ్యే మార్గాన్ని అక్షరాలుగా చూపించి ఆశ్చర్యపరిచిన వారు. రకాల జ్ఞానమే కాకుండా ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను, జీవిత విలువలను బోధించి మన మనస్సుల్లో జీవశాస్త్రాన్ని జీవంగా చేసిన గురువులు, మహోన్నతులు, విద్యా సంపన్నులు, మన శాస్త్ర విజ్ఞానానికి ఆధారమైన జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ శంకరయ్య సార్ గారిని మరియు బజరుద్దీన్ సార్ గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సుధాకర్ ఇంగ్లీష్ విషయంపై మాట్లాడడం నాకు గర్వంగా ఉంది. ఇంగ్లీష్ అనేది అలాంటి అద్భుతమైన గురువు గారు మన పిఈటి సార్ గారు. ఆయన కేవలం క్రీడలనే నేర్పించలేదు, సమాజంలో ఎలా ఉండాలో జీవన పాఠాలను కూడా నేర్పిన గురువు గారు. ప్రతి డ్రిల్ పరేడ్ అన్న విషయాన్ని స్వయంగా గమనించి ప్రోత్సహించి వారిని ఆయా రంగంలో తీర్చిదిద్దారు. వారి బోధన వల్లే మనం శారీరకంగా శక్తివంతంగా, మానసికంగా స్థిరంగా, శాస్త్రోక్తంగా క్రమశిక్షణతో తయారయ్యాం. ఇలా మనల్ని శక్తివంతుల్ని, బుద్ధివంతుల్ని చేసిన మన పిఈటి సార్ గారు ఒక గొప్ప గురువు. Now I invite our beloved English sir, English Lingaya sir, to kindly come forward to the stage. Let's welcome them with a big round of applause. Lingaya sir. ఉంటారు. వారి హిందీ పదాల వ్యాకరణలో మాత్రమే కాదు, క్రమశిక్షణ జీవించడం నిజమైన విజయమని మాకు అర్థం చేయించారు. ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో మమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో వరుసల్లో నిలిచబెట్టేవారు. అది కేవలం క్రమబద్ధత కోసమే కాదు, ఒక విద్యార్థిలాగా గౌరవంగా ఉండే నైపుణ్యాన్ని నేర్పే ప్రయత్నం. వారి మాటల్లో ఒక గంభీరత్వం ఉండేది, వారి చూపుల్లో ఒక స్పష్టత ఉండేది. క్రమశిక్షణకు ప్రతిరూపం, ప్రేరణకు మూల స్తంభాల్లా మాతో వారు ఉండి మమ్మల్ని నడిపించారు. ఆదరణీయ ముఖ్య అతిథి శిక్షగన్ అభిభావం వాక్య నిర్మాణం, నామవాచకాలు, క్రియలు మాత్రమే కాదు, మన సంస్కృతి రాలేకపోయినందున కొరకు ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. Give me a big applause. అనసూయ మేడం రాలేదు, జస్ట్ దయచేసి అందరూ ఒక నిమిషం కూర్చోండి. దయచేసి శైలం రామన్నపల్లి, రెడ్డిమల్ల ప్రదీప్ తంగలపల్లి, లింగం శ్రీలత తంగలపల్లి, కంసాని రాజు తంగలపల్లి. మనతో చదువుకున్నటువంటి నలుగురు మిత్రులు స్వర్గస్థులు అయినందుకు మేము చింతిస్తున్నాము. వారి స్మృతిలో 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఓకే ఓకే, ఒకటి కాదు 10-20 ఇస్తా, టెన్షన్ లేదు.
చదువుకున్నటువంటి విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. పూర్వ విద్యార్థుల సంబంధించిన ప్లీజ్ అందరు కొంచెం బయటగా ఉంటుంది. నేను ఒక శ్లోకం చదువుతా. విష్ణు సహస్రనామంలో అత్యంత సరస్వతి నమ. క్షీరోదన్ ప్రదేశే శుచిమణి విలసత సైకతే మౌక్తికానాం మాలాక్లశాసనస్థ స్ఫటికమణి నిభై ముక్తికై మణితాంగితాంగ శుభ్రై రభ్రై రథభ్రై ఉపరి ముక్త పీయూష వర్షై ఆనందిని అరిగలా చక్రపాణి కుంద. విష్ణు సహస్రనామంలోనే అత్యంత కష్టమైనటువంటి శ్లోకం. ఓకే, థ్యాంక్ యూ. ఇదేంటంటే శ్రీ మహావిష్ణువు బాలసముద్రంలో పవలించి ఉన్నప్పుడు, ఓ మహాప్రభు క్షీరసాగర మదంలో ఉన్నటువంటి ఈ శంఖ చక్రాలతో, ఒక కరణాలతో, హస్తాలతో ఉన్నటువంటి స్వామి, మా అందరి నీ చూపు మా వైపు చూడండి తండ్రి అని ఈ శ్లోకంలో బోధించబడుతుంది. కాబట్టి మనము 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి మనందరికీ కూడా శుభం, లాభం, ధనం, ధాన్యం, ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని గురువు గారికి కానీ, మన విద్యార్థులకు కానీ, మనతో చదువుకున్నటువంటి స్నేహితులకు కానీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్వప్న, తంగళ్ళపల్లి. వేదికపై ఉన్నటువంటి మన గురువులందరికీ పాదాభివందనాలు మరియు నా తోటి స్నేహితులందరికీ శుభాభివందనాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని 1 సంవత్సరం నుంచి చేద్దాం అనుకుంటూ ఏదో ఒక కారణంతో పోస్ట్పోన్ అవుతూనే ఉంది. కాకపోతే ఇది ముందుండి చేయాలని ఒక శ్రవణ్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాడు. శ్రవణ్కి మా అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము అసలు అందరం ఎక్కడెక్కడో చాలా దూరం ఉన్నాం. ఎప్పుడూ అసలు ఏదైనా పండుగలు అయితేనే కలుస్తాం. మామూలు అప్పుడైతే అసలు ఫోన్లో మాట్లాడడానికి కూడా ఒక్కొక్కరికి అంటే టైం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే మేము చదువుకున్న స్కూల్లో మా అందరినీ ఇట్లా కలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడున్న ఈ స్కూలు మేము చదువుకున్నప్పుడు ఈ స్కూల్ చాలా చేంజ్ అయింది. అప్పుడు ఉన్న స్కూల్ చాలా అంటే ప్రశాంతంగా, చింత చెట్లు, మేము ఆ చెట్ల కింద కూర్చొని చదువుకుంటుంటే అసలు చిన్నపిల్లల ఆడుతూ పాడుతూ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఇంకొకటి మన గురువుల గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము పీటీ సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే మేము ఎప్పుడు నేను, శ్వేత, సంగీత, గీత ఎప్పుడు లేటుగా వచ్చేవాళ్ళం స్కూల్కి. ఎప్పుడు లేటుగా వచ్చినా గేట్ బయట నిలబట్టేవారు. ఏంటమ్మా మీరు ఎప్పుడు స్కూల్కి లేటుగానే వస్తారని ప్రతిసారి అంటుంటే మాకేమో భయం వేసేది, సార్ ఎక్కడ మమ్మల్ని కొడతారో అని. మళ్ళీ 2 జడలు వేసుకొని ఎందుకు వస్తలేరు అనుకుంటే అది ఇప్పటికీ మేము మర్చిపోలేని సంఘటన. ఇంకొకటి మాకు శ్రీధర్ సార్ కూడా చాలా అంటే దగ్గర. ఎందుకంటే ప్రతిదీ ఇట్లా చేయాలి, క్రమశిక్షణగా ఉండాలి, అందరూ మంచి కలిసిమెలిసి ఉండాలి, మంచి సిస్టమేటిక్గా ఉండాలి అనేది ప్రతిదీ చెప్పేవాళ్ళు. అది కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేము. ఇంకోటి మ్యాథ్స్కి వచ్చేసరికి రామచంద్ర సార్ అంటే చాలా భయం ఉండేది మాకు. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే చేయబట్టానమ్మా కొట్టేస్తాను, అమ్మో చేయబడితే ఎక్కడ కొట్టేస్తారో సార్ అని చాలా భయపడేవాళ్ళు. ప్రతి ఒక్కరికి మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కాకపోతే ఇక టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేను. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరు. ఎందుకంటే మేము ఏది అంటే బయట సమాజంలో ఇప్పుడు బ్రతకాలంటే ప్రతి ఒక్కరికి కనీస నాలెడ్జ్ అవసరం. అలాంటి ఇప్పుడున్న సమాజంలో మంచిగానే బతుకుతున్నాను సార్. ఇప్పటికైతే నేను ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేస్తున్నాను సార్ భువనగిరిలో. నేనైతే ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కూడా ఒక జాబ్ చేస్తున్నానంటే నాకు చాలా గర్వకారణం. దానికి కారణమైన మా గురువులందరూ ప్రతి ఒక్క గురువుకి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేకపోయినా అన్సూయ మేడంని కూడా మేము చాలా గుర్తు చేసుకుంటాం. అంజని మేడం, మళ్ళీ ఇంకా మంజుల మేడాలను చూస్తుంటేనే మాకు భయమే. అప్పుడు అమ్మ వీళ్ళు ఎట్లా చెప్తారు, ఇంట్లో పనులు చేసుకొని వచ్చి ఎట్లా పిల్లలని అందరినీ మెయింటైన్ చేస్తారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ మాకు కూడా అర్థమవుతుంది. ఇంకొకటి మాకు చాలా బాధాకరణ విషయం ఏంటంటే మా 4 స్నేహితులు మరణించడం. వాళ్ళు కూడా ఉండుంటే ఇప్పుడు బాగుండేది.
వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మేము అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, వాళ్ళ పిల్లలు కూడా సంతోషాలతో ఉండాలని, మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఇంకా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం సార్. 5 నిమిషాలు ఉండండి. మా గురువులందరికీ నా సాష్టాంగ నమస్కారం. మీ ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నాం. ఈ కార్యక్రమం చేసుకోవడానికి మీరు చాలా ఆసక్తిగా ముందుకు వచ్చారు, చాలా బాగా సహకరిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మన సార్లను మన గురువులను తలుచుకుని ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నా పేరు అరవింద్. నేను ఈ స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించాను. మాకు విద్యాబోధన చేసిన గురువులందరికీ ఈ యొక్క సందర్భంగా పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే నా తోటి స్నేహితురాళ్లకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన జీవితంలో మాకు విజ్ఞానం పంచి మా యొక్క జ్ఞానానికి తోడ్పడి మా జీవితంలో మాకు మూల స్తంభాలుగా నిలిచిన మా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్షరమాలను అంటే ఏమిటో నేర్పించి మాకు పదాలపై పట్టు పెంచి విద్యాబోధన బోధించి మా గురువులు చాలా గొప్ప స్థాయిలో నిలిచారు. మా జీవితంలో విద్య యొక్క విలువను, ప్రతి సబ్జెక్టు యొక్క ప్రత్యేకతను మాకు నేర్పిన ఓ గురువులారా మీకు వందనం. మీరు నేర్పిన ప్రతి అంశం మా జీవితంలో మాకు ఎంతో ఉపయోగపడింది. మీరు చెప్పిన భయం, మీరు కొట్టిన దెబ్బలు మా జీవితంలో క్రమశిక్షణ నేర్పాయి. మీరు చెప్పిన ప్రతి విషయం మా జీవితంలో ఎదగడానికి కారణమయ్యాయి. ఇంతటి గొప్ప గురువు స్థానంలో మీరు ఉండి నేను శిష్యుడి అయినందుకు నా జీవితాంతా నేను గర్విస్తాను. నా చిన్ననాడు మీరు నేర్పిన విద్యా బోధనలే మా జీవిత విద్యకు మూల కారణాలయ్యింది. నా చిన్ననాటి విద్యా బోధనను నేను ప్రతిక్షణం మీ ఆధ్వర్యంలో ఆస్వాదించాను. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాకు విద్యాబోధన నేర్పిన నా గురువులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నా చిన్ననాటి స్నేహాలు ఎంతో మధురమైనవి. ఈ సందర్భంగా తెచ్చుకున్న ప్రతి ఒక్క విషయం మాకు విచిత్రమే. ప్రతి విషయం మార్పు, అభివృద్ధి మా ద్వారానే మా ముందే జరిగింది. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో మేము ఎంతో సఫలమయ్యాం. మా తరం విద్యాబోధనకి ఈ తరం విద్యాబోధనకి మేము ఎంతో మార్పులు చూస్తున్నాం. మా జీవితంలో మధుర జ్ఞాపకంగా మా హృదయంలో ఎప్పటికీ నిలుపుకుంటాం. చివరిగా ఒక్క మాట, చిన్నప్పుడే బాగుండేది, ఎక్కడ పడితే అక్కడే నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం కావాలి, ఏడవాలంటే ఏకాంతం కావాలి. నా చిన్ననాటి స్నేహాలు ఎప్పటికీ మాకు మధురమైన స్మృతులే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులందరికీ కూడా నా శుభాభివందనాలు. సార్, నా పేరు శ్రవంతి. ఐఎమ్ ఫ్రమ్ లక్ష్మీపూర్. నేను ఇప్పుడు ఒక ప్రిన్సిపల్గా ఒక స్కూల్లో ఉన్నానంటే కారణం మీరే సార్. వెమ్లవాడలో సురాస హై స్కూల్లో ఐఎమ్ ది ప్రిన్సిపల్ సార్. నేను ఇంత గొప్ప అచీవ్మెంట్ సాధించడానికి కారణం అయితే మీరే సార్. రూట్స్ స్ట్రాంగ్ ఉంటే చెట్టు నీడనిస్తుంది అంటారు కదా సార్. సో నా రూట్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, అందుకే నేను ఎంతోమంది విద్యార్థులకు ఇన్స్పైరింగ్గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు యశాంత్ సార్. నేను ప్రజెంట్ SBI స్పెషలిస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముంబై ఆఫీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్, IT ఆఫీసర్. నేను కలెక్టర్స్లో సర్వీస్ సెంటర్లో సర్వీస్ పారామెడికల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. అందుకు మీరే కారణం. నేను ఎప్పటికీ మర్చిపోను సార్లు, సీనియర్ సారు, జలంధర్ సారు, అంజలి దేవి మేడంని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. నేను క్లాసులు తుమ్మ కొట్టేదాన్ని, ఇంగ్లీష్ క్లాసులు ఎప్పుడు వినలేదు. నేను ఇంగ్లీష్ చదవలేదు, నాకు జాబ్ రాదని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఇంగ్లీష్
పోర్టల్ దగ్గర సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో. కలెక్టర్ ఆఫీస్ సఖీ సెంటర్, వన్ స్టాప్ సఖీ సెంటర్లో చేస్తున్నాను. 350 మంది ఇంటర్వ్యూకి వస్తే అందులో 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో నేను కూడా ఉన్నాను. అందుకు సహాయంతో నేను ఈ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్గా నేను టీసీఎస్ కంపెనీలో టెక్నికల్ లీడ్గా చేస్తున్నాను సార్. టెక్నికల్ లీడ్ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్, టెక్నికల్ లీడ్. సో ఇప్పుడు మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశాను సార్. ఎంసీఏ చేసినతోనే నాకు ఆ ఇయర్లోనే ఏమంటారు క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆ 10 years ఐటీలో ఉన్నాను సార్. ప్రెసెంట్ అయితే టీసీఎస్ టెక్నికల్ లీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉపన్యాసం పాడాలని అనుకున్నాను సార్. మీరు అందరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా తిట్టేవాడు. తర్వాత పీటీ సార్ అయితే మేము ఎప్పుడు లేట్గా వచ్చేవాళ్ళం. 2 జుట్లేవి, రిబ్బన్ లేవని ప్రతిసారి అనేవారు. రవీంద్ర సార్ అయితే హిందీ చాలా బాగా చెప్పేవారు. రాకపోతే చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్పేవాళ్ళు. ఆ మెమోరీస్ చాలా అసలు మళ్ళీ రావు. థ్యాంక్ యూ అందరికీ నా పాదాభివందనాలు సార్. నా పేరు రాజు సారంపల్లి. నేను ఇప్పుడు మార్బుల్ షాప్ నడిపిస్తున్నాను. రైట్ సైడ్ మార్బుల్ మన సిస్లో బైపాస్ రోడ్తో ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తంగలపల్లి సార్. ప్రజెంట్ నేను కుర్మ సంఘం మండల అధ్యక్షుడిని, బీసీ జాతీయ మండల అధ్యక్షుడిని, టౌన్ మా కుర్మ సంఘం అధ్యక్షుడు సార్. ముందుగా గురువులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మొదలుగా నాకు సిఎస్ఆర్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఒక సూక్తి చెప్పిండు. నేను నా మై గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది ఇండియన్ డిగ్రీ కాలేజ్. క్వశ్చన్ అడగకుండా క్వశ్చన్ అడిగేటప్పుడు తినేకాడ సిగ్గుపడద్దు అన్నాడు. నా గ్రాడ్యుయేషన్ ఇది మిస్టేక్ చేసాను సార్. ఎందుకంటే నేను డౌట్లు అడగక కొద్దిగా వెనుకబడ్డా చదువులా. ప్రస్తుతానికి నేను మెడిప్లస్లో జాబ్ చేస్తున్నాను సార్. ఐఎమ్ ఎంటరింగ్ మెడికల్ ఫీల్డ్. సడన్లీ మై లెగ్ ఇంజూర్, 3 months బెడ్ రెస్ట్. సో ఐఎమ్ presently and quick learn for my leg injury. So I am definitely going to Medplus Institute, sir. So thank you very much. తంగలపల్లి. ముందుగా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు హిందీ సబ్జెక్ట్ అనేది చాలా ఇష్టం. అందులో బాగా మార్క్స్ తెచ్చుకునేదాన్ని. మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. ఇప్పటికి కూడా మ్యాథ్స్ అంటే భయమే ఉంటుంది. కానీ ప్రెజెంట్ నేను ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. గురువులందరికీ నమస్కారం. పీటీ సార్, రవీందర్ సార్, శ్రీధర్ సార్ అంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది రా ఇంగ్లీష్లో. ఫస్ట్ అదే రాయాలి ముందు అని చెప్పేది. ఇంకా శంకరయ్య సార్ కూడా సైన్స్లో బాగా చెప్పేది. జలంధర్ సార్ అయితే చెట్లతోటే మాట్లాడేసేవారు మా అందరినీ. మేము కూడా చెట్లతోటే చాలాసార్లు మాట్లాడాము జలంధర్ సార్ తోటి. స్కూల్లో చాలా మెమోరీస్ ఉన్నాయి. పీటీ సార్ కూడా బాగా లేట్గా వచ్చినప్పుడు చాలాసార్లు కొట్టేవాళ్ళు. అప్పుడు కొట్టడం వల్లనే ఇప్పుడు ఈ విధంగా తయారైనా. ఓకే సార్, హ్యాపీ, బాయ్. లక్ష్మీపూర్. నేను నార్తల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ శాఖ సార్. అందులో లైన్మెన్ డిపార్ట్మెంట్ సార్. అందులో బీటెక్ అయిపోయింది సార్. అందరికీ నమస్కారం. మాది రావణపల్లె. నా పేరు రమేష్. మీరు అప్పుడు మస్తు చెప్పేవాళ్ళు. మీరు ఈడలో కాదు బడికి డుమ్మ కొట్టి మేము ఆడేట కొద్దిగా బడికి సరిగ్గా రాకపోతుంటుంది. ఇప్పటికైనా నేను మంచిగా ఉన్నాను. ఇప్పుడు డాక్టర్ ఇండియన్లో ప్రెసిడెంట్ మా రావణపల్లిలో అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గురువులు ముఖ్యంగా రాజుగారి సార్ పక్కన జీరోలు మర్చిపోను. నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. 10th ఎగ్జామ్ అయిపోయిన కొన్ని నేను సైకిల్కి గొడుగు కట్టుకొని వస్తే బ్రిడ్జి నుంచి సాధిస్తానని చెప్పి మన ఆలూరు చౌరసు దాకా చెప్ప చుక్కూడు సైకిల్ వస్తే నా ఎంబడి వచ్చి మీరు ఎవరు రా నన్ను చూసుకుంటూ పోతున్నావు అని చెప్పి ఆపి మరీ అడిగిండు.
కాకపోతే ఆ రోజు నేను భయపడుకుంటే చెప్పినా కానీ ఈరోజు అదే గొర్రెను చూసినప్పుడల్లా నాకు రాజేష్ సార్ ఆడుకొస్తాడు. ఆ గొర్రె చూసినప్పుడల్లా ఆ రాజేష్ సార్ మా రాజేష్ సారు అనుకొని గుర్తుకొస్తాడు. అందులో మా ఇంగ్లీష్ సార్ శ్రీధర్ సార్ మాత్రం నాకు అరే సురేష్ నువ్వు ఏం రాసినవరా అంటే సార్ నాకు ఖచ్చితంగా రాసిన అంటే నువ్వు అలా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిరా పిచ్చోడా అలా చూసి నువ్వు రాయకుండా పర్లేదురా క్వశ్చన్ పై క్వశ్చన్ కింద సగం రాయిరా అని రాస్తాడు చెప్పేటోడు. అదే నేను యాక్చువల్గా చెప్పేటోని అదే రాసేవాడిని. అందులో నాకు ఇంగ్లీష్లో 80 మార్కులు వచ్చినాయి సార్, 80 మార్కులు. హిందీలో రవీందర్ సార్ అప్పుడప్పుడు మాకు మార్కెట్లో కానీ సిరిసిలో లోకల్లో కనబడతాడు. సార్ గుర్తుపట్టాడు, కాకపోతే మేము చిన్నప్పటికి ఇప్పుడు తేడా బాగా ఉంది. రామచంద్ర సార్ అయితే మా ఊరికి మస్తు వస్తారు, కలిసినాము కూడా. సార్ గుర్తుపడతాడు అప్పుడప్పుడు. మన జలంధర్ సారు ఎక్కడ ఉంటారో తెలియదు. సారు ఎప్పుడు అవి మాకు కనపడలేదు. రాజేష్ సార్ కూడా కలుస్తాడు, రామచంద్ర సార్ కలుస్తాడు, శ్రీధర్ సార్ కూడా ఎక్కువ కలవాడు. మాకు రెగ్యులర్గా వచ్చాడు రామరెడ్డి సార్, పీటీ సార్. మీ ఎక్కడైనా స్కూళ్ళల్లో క్రీడలు ఆడుతారంటే ఖచ్చితంగా అటెండ్ అవుతుంది సార్. కబడ్డీ అంటే నాకు ప్రాణం, కబడ్డీలో పార్టిసిపేట్ చేసుకుంటా. అప్పుడు మన రామరెడ్డి సార్ అక్కడ అరే అని పిలుచుకుంటే కూడా అడ్జస్ట్ అందరికీ. నేను ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకుంటాను, నాకు 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ట్రాక్టర్ ఉంది, నాకు పాప. అందరూ సంతోషంగా ఉన్నాను సార్. అందరూ నాతో పాటు విద్యార్థులు కూడా అందరూ సంతోషంగా ఉండాలి సార్. మన మిత్రులు 4 ఇద్దరు నా క్లాస్మేట్, చిన్నప్పటి స్నేహితులు, శ్రీశైలం ఒకటి, మన రాజు ఇద్దరు, వాళ్ళు చనిపోవడం జరిగింది సార్. వాళ్ళకి కూడా సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తంగలపల్లి, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అందరూ మంచిగా ఉండాలి, మేము అందులో బాగుండాలి. నమస్కారం సార్. Hello, I am Divya. I am from Tangalapalli. I am working as a senior software engineer at Chat company. Thank you. From Tangalapalli. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, CCTV టెక్నీషియన్గా. మరియు తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా జాబ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది. సార్లు ఉపాధ్యాయులు అందరూ మా కోరికను అందించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి మిత్రులను కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మర్చిపోయిన రోజు లైఫ్లో. దిస్ ఈజ్ సరిత, సారంపల్లి. సార్ నాది MA B.Ed కంప్లీట్ అయింది. వాగ్దార్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నా. సార్ ఆఫ్టర్ 20 years రవీందర్ సార్ గుర్తుపట్టడం చాలా సంతోషంగా ఉంది. పీటీ సార్ చిన్నప్పుడు స్కూల్ బస్ లేట్ అయితే సార్ అందరికి పనిష్మెంట్ ఇస్తుండే. ఒక్కొక్కసారి అమ్మ బస్సు ఇది కదా అని చెప్పేసి వెళ్ళిపోమ్మా అని అంటుండే. ఇప్పటికీ నేను పీటీ సార్, రవీందర్ సార్, శ్రీధర్ సార్ అసలు మర్చిపోను. జలంధర్ సార్ కూడా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు నిమ్మరసం గురించి చెప్పేవాడు. సార్ నిమ్మరసం ఫస్ట్ వచ్చినప్పుడు నిమ్మరసం అందరూ ఆగమాగం కాకుండా చుట్టాలు తొందర వెళ్ళిపోతా అంటే నాకు ఇప్పటికీ లైఫ్లో గుర్తుంటుంది సార్. ఫస్ట్ మీరు చెప్పింది చేసిన ప్రతిసారి గుర్తుకొస్తారా నిమ్మరసం. ఫస్ట్ సార్ పీటీ సార్ కూడా చిన్నప్పుడు August 15th జనగణమన వాడండమ్మా అని చెప్పేసి మా ఫ్రెండ్ భాగ్యని నన్ను ఇద్దరిని 2-3 times అడిగిండు. సార్ ఇక స్టేజ్ ఫియర్ ఉండి నేను వెళ్ళాను అని ఇద్దరం అంటే సార్ ఎప్పుడు ప్లేట్స్లో మీది ఎప్పుడు పిలుస్తానో తెలీదు, కంపల్సరీ రావాలి అని చెప్పిండు. డైలీ ప్రాక్టీస్ చేసేదాన్ని ప్లేట్స్ నేను ఎప్పుడు పిలుస్తాడో అని. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎప్పుడైనా పిలుస్తానమ్మా అంటుండే. ఒక్కసారి కూడా పిలవలేదు. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. మార్నింగ్ నాకు 9కి స్కూల్ అయితే 8:30కి వాళ్ళ ఇంటికి వచ్చి డైలీ వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎక్కడ మర్చిపోతాను అని. ఇప్పటికీ మర్చిపోలేదు సార్ నేను పేర్చుని. ఇన్ని ఇయర్స్ నుండి సార్ పిలవలేడు. కాకపోతే ఓకే, లక్ష్మీపూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్యాదర్ అయిన మనందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటికీ ఇంతమంది ఒకసారి గ్యాదర్ అవ్వడం అనేది 20 years తర్వాత హైలీ ఇంపాసిబుల్.
అందరి లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ కోసం ప్రయత్నం చేస్తూ వెళ్తారు. ఈ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళందరినీ కన్వే చేసుకొని ఇక్కడ దాకా మనం వచ్చి ఇంతమందిని మనం కలుసుకొని మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువు గారికి గురువులకి రెస్పెక్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. దీంతోపాటు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఫ్యూచర్లో మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనందరం కూడా మన వాట్సాప్ గ్రూప్లో కానీ మనకు తెలిసిన వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అందరూ యూనిటీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బెటర్ ఉంటుందని నా ఉద్దేశం. ఇక్కడ నుంచి మాత్రం ఇంప్లిమెంట్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఇంకొకటి, ఇంతమందిని గ్యాదర్ చేసి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి తోడ్పడినటువంటి మన శ్రావణ్కి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. My name is Shravanti. I am from Lakshmipur, sir. I have 2 kids, one elder son and younger daughter, sir. They are studying my... సార్ మీరు 1000+ స్టూడెంట్స్ ఉంటారు మా స్కూల్లో, వాళ్ళు నన్ను చూసి భయపడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నా సార్. సార్ మై క్వాలిఫికేషన్ సార్ MA B.Ed సార్. నేను DSCకి ప్రిపేర్ అవుతున్నా సార్. ప్లస్ సురాస హై స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నా సార్. సార్ మర్చిపోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి, బట్ చెప్పడానికి టైం సరిపోదేమో అని అనుకుంటున్నాం సార్. మేము లక్ష్మీపూర్ నుంచి సైకిల్లో వచ్చేవాళ్ళం సార్. ఎప్పుడైనా మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటే పీటీ సార్ని చూసి భయపడేవాళ్ళం. సైకిల్ బయట పెట్టేసి మేము లోపలికి వచ్చేవాళ్ళం సార్. మళ్ళీ సార్ మేము వెళ్ళడం చూసి మిగతా వెనక వేరే పంపించి రివర్స్ తీసుకొచ్చేవాళ్ళు సార్. అంత భయపడేవాళ్ళం సార్ పీటీ సార్కి అయితే. థ్యాంక్ యూ సార్. ముందుగా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్ ఫ్రమ్ పద్మనగర్. ఓకే, నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్, గెలాక్సీ సొల్యూషన్స్ కంపెనీ హైదరాబాద్లో టెక్నికల్ లీడ్గా. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. అందరికీ నా యొక్క పాదాభివందనాలు. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను, వ్యవసాయం చేస్తాను. మా ఊరిలో ఉంటా, వ్యవసాయం చేస్తాను. సార్ ఐ యామ్ భవానీ ఫ్రమ్ పద్మనగర్. నేను హౌస్ వైఫ్గా ఉంటూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఆల్రెడీ ఒకసారి డిఎస్సి రాశాను, హాఫ్ మార్కులో జాబ్ పోయింది సార్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నా జీవిత లక్ష్యం ఏంటంటే ఎప్పటికైనా టీచర్ కావాలని, అది నెరవేర్చుకోవాలని పోరాడుతూనే ఉన్నాను 10 yearsగా. ఈ ప్రోగ్రామ్స్ ఇంత బాగా జరగడానికి మా స్నేహితులు లావణ్య, శ్రవణ్ ఇద్దరికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. చోళ ఎంఎస్లో బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నాను కామారెడ్డిలో. Good afternoon everyone. My name is Vijaya. I am working HED Kanagarthi. మాది బదనపల్లి విలేజ్. నేను GHMCలో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేశాను, ఆర్టీసీలో కూడా సివిల్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ప్రజెంట్ ఓన్గా సివిల్ ఇంజనీర్గా వర్క్ స్టార్ట్ చేస్తున్నా, ప్లస్ వ్యాపారాల వైపు కూడా చూస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువు పాస్ కావాలని చెప్పిండు. నాకు 350 మార్క్స్ వచ్చాయి సార్. మీ వల్లే లైఫ్లో మిమ్మల్ని మర్చిపోను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు వంచినటువంటి విజ్ఞానం ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలకు నేను పిఆర్ఓగా, పర్సనల్ పిఆర్ఓగా అంటే వాళ్ళకి గైడ్గా వ్యూహాత్మకంగా ఉంటున్నాను సార్. బిఫోర్ నేను ఐప్యాక్లో వర్క్ చేస్తాను పీకే టీంలో. దాని తర్వాత ఆఫ్టర్ అండ్ ఏపీ తెలంగాణలో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలుగా వర్క్ చేశాను. 46 డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. అంటే ఎమ్మెల్యే దగ్గర నేను వాళ్ళకి సజెషన్గా, వ్యూహకర్తగా, గైడ్గా ఎలక్షన్లో నేను ఉంటాను సార్. అట్లాగే ఇన్ఫైట్ టెక్నాలజీ అని AI టూల్ ద్వారా రీసెంట్లీ స్టార్ట్ చేశాను సార్. ఇది పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ అనాలిసిస్. సో ఇది ఏంటంటే గ్రామీణటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా ఉన్నారో ఒక 45 నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక యువజన కార్యదర్శిని, మేడం గారికి శుద్ధి తెలుసు. నేను ఏంటంటే సాహితీ సమితిలో నేను ఉన్నాను. కన్నద్ద జనపాల శేఖర్ సార్ మా గురువు గారు. బిఫోర్ నేను దాదాపు మీకు ఫోన్లలో వచ్చేటువంటి కంటెంట్స్ అన్నీ నేనే రాస్తుంటాను సార్. సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి TPCC భవన్ కానీ, బిఫోర్ BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ,
కేటీఆర్ కానీ కవితక్క మేడం కానీ వీళ్ళందరికీ నేనే రాశాను సార్. అది ఏంటంటే మీరు వచ్చినటువంటి విజ్ఞానం సార్. నాకు ఇప్పటి వరకు అంటే ఒక తంగలపల్లిలో ఈ పాఠశాలలో చదువుకున్నాను కాబట్టి నేను మీరు పంచినటువంటి విజ్ఞానం నాకు ఈ స్టేట్ మొత్తం అండ్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో నేను పంపించినటువంటి పోస్టర్స్ కానీ డిజైన్స్ కానీ అవన్నీ వెళ్తూ ఉంటాయి సార్. అంతేకాకుండా ఎట్లా అంటే నేను జిల్లా రచయితల సంఘం కౌలకు రచయితలకు కూడా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. మీ తంగలపల్లిలో ఒక కవిగా రచయితగా ఎదగడానికి మీరు వంచినటువంటి విజ్ఞానం నాకు వందింది సార్. ఇలాంటి తంగలపల్లిలో ఎవరు కూడా లేరు, అది నేనే అని గర్వంగా చెప్తున్నారు సార్ మీరు పంచినటువంటి విజ్ఞానాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మా ఉపాధ్యాయులతో మీతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీతోని ప్రత్యేకంగా మీతో మా గురువు గారు శంకరయ్య సార్ గారు అలాగే రవీంద్ర సార్ గారితో పీటీ సార్ గారితో మేము చాలాసార్లు మంచి అటాచ్మెంట్తో ఉండేవాళ్ళం. మాకు మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉండేది. కానీ మేము 10th 9th వచ్చాక మాకు రాజిరెడ్డి సార్ గారు పరిచయం అయ్యారు. చాలా అద్భుతంగా మ్యాథ్స్ చెప్పేవారు. మాకు ఎంతో అద్భుతంగా, అసలు మేము 10th ఎంత తక్కువ మార్కులు వస్తాయి అనుకున్నాం, కానీ మీ వల్ల మాకు చాలా మార్కులు వచ్చేది. అలాగే శ్రీధర్ సార్ అంటే మాకు సపరేట్గా అదొక స్పెషల్ అటాచ్మెంట్ సార్తో. థ్యాంక్ యూ సార్, మాకు చాలా మీరు జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను మా యొక్క ప్రవృత్తిని మీరు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజ సద్గురు అయులారా జయం 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 మీకు ప్రియతమాచార్యులారా. మైసెల్ఫ్ వెంకటేష్ ఫ్రమ్ అబ్సర్వర్, డైరెక్టర్ జీడిఎల్ వర్క్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. సార్ మేము చాలా చేంజ్ అయ్యాము ఇప్పటికీ, కానీ మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఎవరిని చూసినా అసలు ఈసారి గుర్తుపట్టేస్తున్నాం. సో నేను 10th క్లాస్కి వేరే స్కూల్కి వెళ్ళినందుకు చాలా బాధపడ్డా సార్. స్పెషల్గా ప్రధానోపాధ్యాయులు సార్ చాలా రిక్వెస్ట్ చేశారు మా మమ్మీని వాళ్ళందరినీ. సో నేను చాలా బాధపడ్డాను సార్. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మేము అంసాపూర్ నుండి ఇక్కడికి సైకిల్ పైన వచ్చేవాళ్ళం. సో మిడిల్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. అయినా కూడా ఇక్కడికి వచ్చి మీ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం సార్. స్పెషల్గా ఏ చెట్లను చూసినా జలంధర్ సార్ ఇప్పటికీ గుర్తొస్తారు. చెట్లు అంటేనే జలంధర్ సార్ గుర్తొస్తారు. పీటీ సార్ అయితే అసలు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సిద్దిపేటలో నాకు చిన్న బిజినెస్ ఉంది. మా ఊళ్ళో వ్యవసాయం కూడా చేస్తుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు ఎడమల రాజశేఖర్ రెడ్డి. ప్రజెంట్ సార్ నేను ఆర్మీలో ఉన్నాను, బిఎస్ఎఫ్ జాబ్ చేస్తున్నాను సార్. నా పేరు దీప, ఎల్పుల దీప. నేను గురుకుల కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. హలో సార్, మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మహేష్, లక్ష్మీపురం. నేను గత 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినాను. ఇప్పుడు బిజినెస్లో ఉన్నాను, పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తున్నాను. మా విద్యార్థులందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ఉపాధ్యాయులు కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. ఒకటే చిన్న విషయం, మా రాయేశం కూడా చెప్పిండు, ఈ గ్రూపు ఎప్పటికీ కంటిన్యూ చేసి అందరూ చిన్న మెసేజ్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినా కానీ చిన్న మెసేజ్ పెట్టగానే అందరూ అలర్ట్ అయ్యి అందరూ ముందుండాలని నా యొక్క కోరిక. నేను కూడా ఎప్పుడు మీకోసం సేవలో పనిచేస్తానని కోరుకుంటున్నాను. తంగలపల్లి ఇప్పుడైతే శిస్తులుగా ఉంటున్నాను. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు హరీష్, సారంపల్లి. బిజినెస్ చేస్తున్నాను విమ్లాలో, లాడ్జింగ్ అండ్ హోటల్ మెస్ నడిపిస్తున్న విమ్లాల్లో. సార్, నా పేరు స్వాతి, ఫ్రమ్ తంగనపల్లి. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. నమస్కారం, నా పేరు రమణారెడ్డి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, యాక్సెంచర్లో. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ అరుణ కళ. నేను కరీంనగర్లో హెచ్డిఎఫ్సిలో టెలికాలర్గా చేస్తున్నాను. హాయ్ సార్, నా పేరు సాగర్,
నేను ఐటీ జాబ్ చేస్తున్నాను. హలో సార్. హలో నేను నా పేరు సాగర్. నేను హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు భాగ్య. నాది తంగల్పల్లి. నేను హౌస్ వైఫ్. అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులకు నా మనస్ఫూర్తిక వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ పాదాభివందనాలు. నా పేరు లావణ్య. నాది తంగల్పల్లి. నేను ఈ స్కూల్లో 8th to 10th చదువుకున్నాను. తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఈ ఈవెంట్కి వచ్చిన గురువులందరికీ చాలా చాలా థ్యాంక్స్. 20 years తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్ని కూడా చూడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన శ్రవణ్ కుమార్కు, అలాగే బండి లావణ్య గారికి, అలాగే బండి ప్రశాంత్ గారికి, హలో నా పేరు మంజుల లక్ష్మీపూర్. ఐఎమ్ హౌస్ వైఫ్. విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీ ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాము. 2005-2006 బ్యాచ్ అంటే జల్సా బ్యాచ్. చాలా ఎంజాయ్ చేశాం. ఇలాంటి కార్యక్రమానికి అందరికి వచ్చిన మిత్రులకి అందరికీ ఇలాగే మళ్ళీ గెట్ టుగెదర్కు మళ్ళీ 10 years తర్వాత ఆఫ్టర్ మళ్ళీ ఇలాగే జరుపుకోవాలని నా యొక్క అభినందనలు. ఇలాగే మన ఫ్రెండ్స్ నలుగురు మిస్ అయ్యారు. వాళ్ళకు కూడా అందరితో ముగిస్తున్నారు. పద్మ. మాది లక్ష్మీపూర్. హౌస్ వైఫ్. నా పేరు వినోద. ఐఎమ్ హౌస్ వైఫ్. తంగలపల్లి. రాజేశ్వర్ సార్ నేను స్కూల్కి లేడప్తే ఎప్పుడు ప్రతిరోజు ప్రేయర్ కన్నా స్కూల్కి లేట్ వచ్చేదాన్ని. ఏమైనా సంతోషమాట ఈరోజు కూడా లేట్ వచ్చినావా అని అనేవాళ్ళు. మళ్ళా ఇంగ్లీష్ సార్ కూడా మాత అసలు ఇంగ్లీషును చాలా వెనుకబడడం మంచిగా నేర్చుకోవాలని మాత అంటే అందరు నవ్వేవాళ్ళు. సార్ కూడా నాకు కూడా బాగా అట్లా ఇస్తే మంచిగా అనిపిస్తుండే. హిందీ సార్ అంటే ఇంకా నాకు ఫుల్ భయం వేసేది. ఎందుకంటే అబ్బో ఎప్పుడు ఏం అడుగుతాడో ఏమని భయం వేసేది. ఇప్పుడు కూడా భయం అవుతుంది సార్. కానీ హిందీ బాగా భయం వేసేది. కాకపోతే ఏంటంటే చదువు విలువ చాలా విలువైంది నాకు. దాని ద్వారా వీళ్ళందరి ద్వారా చదువు అంటే ఏంటి తెలిసి వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. నా పేరు విజయలక్ష్మి. సార్ చాలా భయం సార్. అంటే రోజు లేట్గా వస్తే రోజు సార్ డ్యూటీలేసుకోలేకపోతే రివర్స్ చేసి సార్ బాగా గుర్తుంది. రేట్లో నిలబెట్టేవాడు. ఇంకా మ్యాథ్స్ సార్, రవీందర్ సార్, సైన్స్ సార్ అయితే, జగన్ సార్ అయితే అబ్బా చెప్పరాదు. రోజు నక్కలు కొడుతుందో నేను శ్రవంతి మా ఇద్దరు పేపర్లు గుంజుకొని సార్ అసలు ఆ రోజు ఇవ్వలేదు, రానివ్వలేదు. ప్రిపేర్నల్స్ బాగా గుర్తుంది సార్. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు మేము మంచి పొజిషన్లో ఉన్నాం సార్. నేను హౌస్ వైఫ్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Friendship
క్లాసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడెక్కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తులిపడిన కుర్రలలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ తిన్నది అడగదాకా అందరు ఒకసారి చేయి పైకి రావటండి అందరు రెండు చేయలు 1 2 3 అనగా రాసుకుంటుంది 1 2 3 1 2 1 2 3 1 2 3 1 2 2 నాతో చదువుకున్న విద్యార్థి విద్యార్థులందరికీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక నెస్కా ఓన్స్ వుడెన్ కంపెనీలో రిసోర్స్ అండ్ అడ్మిన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను జాబ్ చేస్తూ కూడా ఒక మోటివేషనల్ క్లాస్గా తంగళ్ళపల్లి మండలం మొత్తంలో గవర్నమెంట్ స్కూల్స్, అలాగే సిరిసిల్లాలో మోడల్ స్కూల్స్, అలాగే కస్తూరిబా స్కూల్స్ కూడా విజిట్ చేశాను. మధ్యలో ఒకసారి శ్రీధర్ సార్ వాళ్ళ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. నేను ఒక మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి లైఫ్, 2 మనీ, 3 టైం. ఈ 3 చాలా ఇంపార్టెంటే. చిన్నతనంలో స్కూల్ దాకా రావడానికి పేరెంట్స్ కారణమైతే ఇక్కడ నుంచి మనం ముందుకోవడానికి మనమే కారణమైనమన్నట్టు ఈ 20 ఏళ్ళ దాకా. సో ఇక్కడ నుంచి జర్నీ అనేది చాలా వేరే ఉంటుంది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, గురువు గారు ఎవరు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు, ఒక చిన్న స్టోరీతో మొదలు పెడుతున్నా. పూర్వం బ్రహ్మదేవుడు 4 జీవాలని పుట్టించిండు. 1 మనిషి, 2 గాడిద, 3 కుక్క, 4 కోతి. ఇక్కడ ప్రతి జీవికి కూడా 40 సంవత్సరాలు ఇచ్చేసిండు. కానీ మనిషి చాలా తెలివిగలడు కనుక గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద నీకు 40 ఏళ్ళు ఎందుకే, నా దగ్గరనే గాడి చాకరీ చేస్తావు, నువ్వు 20 ఏళ్ళు నువ్వు తీసుకో, 20 ఏళ్ళు నాకు అన్నాడు. 40 + 20 60. తర్వాత కుక్క దగ్గరికి వెళ్ళాడు మనిషి. మళ్ళీ దాని దగ్గరికి పోయి, నీకెందుకే, ఇంటి ముంగటే ఉంటావు కదనే, 40 ఏళ్ళు అవసరమా, 20 ఏళ్ళు నువ్వు తీసుకో, 20 ఏళ్ళు నాకే అన్నాడు. 40 + 20 60, 60 + 20 80. 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ కోత దగ్గరికి వెళ్ళి మానవుడు పోయి దాన్నో 20 ఏళ్ళు అడిగిండు. 40 ఏళ్ళు ఎందుకు చెట్లు పొట్లు గుడ్ల దగ్గర తిరుగుతుంటావు, ఒక 40 ఏళ్ళు ఎందుకు, 20 ఏళ్ళు సరిపోతాయని చెప్పి దాని దగ్గర 20 ఏళ్ళు తెచ్చుకున్నాడు. దాంతో కలిపి 80 + 20 100. ఇంకేమైనా ఉంటే ఓవి కావచ్చు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ప్రజెంట్ మేము అందరూ 30 ఏళ్ళు ఉన్నాం సార్. 40 ఏళ్ళ జీవితం మాది చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్ళైనో, పేరెంటనో, అదనో ఇదనో అన్నీ స్టార్ట్ అవుతాయి. 40 ఏళ్ళ కదా, 20 ఏళ్ళు మేము గాడి సాగి వేయాలి, ఇంటి బరువు భజన మొత్తం అంతా వేసుకొని మీరు కావాలి. పప్పులు కావచ్చు, ఇల్లు కిరాణా కావచ్చు, సర్వం కావచ్చు, గాడి సాగి చేయాలి. తర్వాత ఆడు కొంచెం పెద్దగా అయ్యి లవ్ మ్యారేజో ఏ మ్యారేజో వేసుకొని వచ్చినా కూడా ఎడన్నా పోదామంటే నువ్వు పెట్టొస్తావు కదా, ఇంటికాడ ఉండు, కుక్క సాగిరి ఎడన్నా పోదాం బారాడే, గుళ్ళు గోపురాలు తప్ప ఎడువోము. ఇక సినిమాలు సిగర్ రాని బాన్ కథ వాడేమంటాడు, ఎటొస్తావు నాన్న, ఇంటికాడ ఉండు. కాదు ఆ కొడుకు ఈ 40 మనకు వాడి ఏజ్కి వచ్చే వరకు మనం ఎంత ఉంటాం, 40 + 20 80 ఏళ్ళ కుక్క చాకిళ్ళకి ఇంటికి కావాలి కావాలి.
వాడు ఎంత సంపాదించకుండా ఉన్నది లేకుండా కానీ ఇంటికి మాత్రం కావాలి ఉండాలి. ఇక లాస్ట్ 20 ఏళ్ళు కోది ఎట్లా అంటే పండు ముసలోళ్ళ లెక్క అయిపోయి ఆడ మంచాన్నో అన్నయ్యనో ఉంటే నా కొడుకు వాడి కొడుకు వచ్చి నీ దగ్గర నీ దాను నువ్వు ఇట్లా వేరు ఉన్నావు కోది లెక్క ఉన్నావు అనే ఫీలింగ్తో ఉంటారు అన్నట్టు. సో జస్ట్ సిల్లీగా తీసుకోండి, ఏది ఉద్దేశించి కాదు. సో నేను ఇలా చెప్పాలనుకునే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అందరికీ 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలు ఎలా వాడుకుంటున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరందరూ ఇక్కడి దాకా రావడానికి మీ భార్యలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు బాగా సపోర్ట్ చేస్తేనే ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, అదర్వైజ్ రారు. టీచర్లో కూడా వాళ్ళు ఎంతో టైం సెటిల్ చేసుకొని వచ్చారు ఇక్కడికి కూడా. సో టైంని చాలా వరకు వాడుకోండి. ఎలా వాడుతున్నామో చెక్ చేసుకోండి. టైం లేదు అనే వర్డ్ వాడే కంటే పొద్దున 1 గంట ఇవ్వండి, లేకుంటే రాత్రి 1 గంట స్పెండ్ చేయండి మీ పర్సనల్ లైఫ్కి. టైం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా గవే 24 గంటలు ఉంటాయి. డెవలప్ అయిన సక్సెస్ వాళ్ళకి 24 గంటలే, ఫెయిల్ అయ్యి రోడ్ మీద తిరిగేటప్పుడు కూడా 24 గంటలే టైం. రెండవది మనీ. ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఆస్తిపాస్తు ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, పాసిబిలిటీ ఉంటే రూపాయి సేవ్ చేయండి. ఎలా సేవ్ చేయాలంటే 10 రూపాయలు మనం బేరం ఆడితే రూపాయి మిగులుతా రూపాయి పక్కెట్టండి. కొన్ని ఎక్స్పెన్సెస్ చెక్ చేసుకోండి ఒకసారి. అవసరమైతేనే కొనండి, లేకపోతే లేదు. మనం ఆల్రెడీ 30 ఏళ్ళు ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు కష్టపడితే ఆ అమౌంట్ని మనం సేవ్ చేసుకుంటే రిటైర్మెంట్ ఏజ్ తర్వాత మందులకైనా మనకు వస్తాయి. అది ఖచ్చితంగా సేవ్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పాసిబిలిటీ ఉంటే హౌస్ వైఫ్ కూడా తీసుకోవాలి. మనీ విషయం ఎంత వరకు పర్ఫెక్ట్ ఉంటే అంత బెటర్. మ్యాక్సిమం మా బ్రదర్స్ అందరికి చెప్తున్నా, మీ వైఫ్ మీ దగ్గర డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తుంది, అదర్వైజ్ ఇయ్యదు. నేను పక్క షూర్గా చెప్తున్నా, నేను ఇంటికి వెళ్ళగానే మా భార్య కాఫీ ఇవ్వాలంటే రోజు 100 రూపాయలు అకౌంట్లో కొడతా. నేను మా భార్యకు రోజు 100 రూపాయలు అకౌంట్లో కొడతా. షీ ఈజ్ మస్ట్ ఫుల్ రెస్పెక్ట్. అంటే అట్లా అని కాదు, బస్ చెప్తున్న విషయం. ఇంకొక విషయం ఏంటంటే మీకు కూడా చెప్తున్నా, మా వైఫ్కి ఇంతవరకు ఒక బ్లౌజ్కి ఒక 100 రూపాయలు నేను ఇవ్వలే, మొత్తం ఆమెనే చేస్తుంది. సో ప్రతి ఇయర్ ఆమెకు డైలీ 100 రూపాయలు చేస్తే ఈ 5 సంవత్సరాల 3 తులాల బంగారం ఉన్నది ఆమె గ్రేట్. అంటే ఆమె మంచిగా ఉంటేనే ఉన్నా, లేదా ఆమె వేరే అవుతుంది. సో అంటే నేనేమో చెప్తున్నా అంటే సేవ్ ఎలా చేయాలో చూసుకోండి ఒకసారి. ఆమెకు కుట్టు మిషన్ వచ్చు, ఎంబ్రాయిడింగ్ వచ్చు, A to Z వండచ్చు. బయట నేను బిర్యానీ తిన్న దాఖలు లేవు, ఏళ్ళ మీద కూడా లెక్కట్లేదు. బయట నేను తినలే, ఇంట్లోనే బిర్యానీ. ఒకటే మాట, 40 రూపాయలు టిఫిన్ నువ్వు వేస్తే ఉప్మా తీసుకురా 3 రోజులు తింటామన్నది కథ. అంటే విషయం ఏంటంటే మీరు రూపాయి ఎట్లా సేవ్ చేయాలి. మా మిస్సెస్కి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను, నేను టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ ఇక్కడ నేను స్కూల్కి వెళ్తే మాత్రం స్కూల్ పిల్లలు దృష్టిలో పెట్టుకుంటాను. ఇక్కడ నిగాతిపరమైన గౌరవనీయ పూజలు పెద్దలు అలంకరించినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీలింగ్ గెటింగ్ ఓల్డ్ పాల్స్ టుగెదర్. అసలు ఎంత అంటే శ్రావణ్ గారు ఫోన్ చేసినప్పుడు శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనంలో ఉన్నాం. బయటకు వస్తూనే ఫోన్ వచ్చింది. మల్లన్న దర్శనం అయిపోయింది. చేయి తగిలిందో లేదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఫోన్ వచ్చిందో లేదో ఇంకా నాకు అక్కడ ఉన్నప్పుడుగా దర్శనం అయిపోయింది. ఐ వాంట్ టు సీ మై యంగ్ ఫ్రెండ్స్, అరౌండ్ 110 మెంబర్స్ ఇన్ 2 సెక్షన్స్. రియల్గా స్కూల్లో ఉన్న రోజు ఒక పీరియడ్ చెప్పాలంటే టైం దొరికేది కదా, అసలు ఉరుకులు పరుగులు ఉండేవి. సో మా యంగ్ ఫ్రెండ్స్కి నేను చెప్పేది ఒకటే, ఇంతకుముందు దీపు చెప్పినట్టు మీరంతా ఎల్లవేళలా సకుటుంబ సపరివార సమేతంలో తడబడుతుంది తెలుగు, సకుటుంబ సపరివార సమేతంగా మీరు మా దగ్గర, మీ పేరెంట్స్ దగ్గర సమాజంలో కొన్ని విలువలు గ్రహించారు అని ప్రస్ఫుటంగా నేను గమనించాను. ఆ విలువలు చెబితే రావు, బోధిస్తే రావు. ఒక పేరెంట్గా మీరు చెప్తే మీ పిల్లలు మమ్మీ డాడీ పెద్ద సోది అని అనుకుంటారు. ఇలాంటి ఒక
ఆస్పీషియస్ అకేషన్ క్రియేట్ చేసుకొని మీ పిల్ల పాపల్ని తీసుకొని రండి, ఆ చక్కెర బంధంలో ఇమ్మడించండి. పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, ఇలా ప్రవర్తించాలి, మీ జీవితంలో ఇలా ఉండాలి, ఇలా సేవ్ చేయాలి. ఆ చక్కెర బంధం డిసిప్లిన్లో ఉంచడం కావచ్చు, సబ్జెక్టు నేర్చుకోవడంలో కావచ్చు, సహపాఠీలతో కలిసి ఉండే క్రమంలో కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు. ఈవెన్ మీ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళే అదృష్టవంతులు అనే ఫీలింగ్ కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ మిమ్మల్ని చూసినాక అనిపిస్తుంది ఈ సమాజం, ఇక్కడున్న ఒక మినీ సమాజం మంచి భావి భారతాన్ని నిర్మించే క్రమంలో, మంచి విలువలతో కూడినటువంటి పిల్లల పెంపకంలో ఆరితేరి మంచి అనుభవశాలులుగా ఉన్నటువంటి మిత్రబృందం ఉన్నట్టుగా నేను గమనించాను. దయచేసి ఏదైనా సందర్భం కానివ్వండి, మంచి చెడు, గృహప్రవేశమో, పెళ్ళో, పేరెంటమో, ఆపదో సంపదో ఏదైనా కానివ్వండి, అందుబాటులో ఉన్న ఆ నలుగురు మేమున్నాము అనే ఒక ధీమా ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నా ఒక ఏ యువతి కూడా అధైర్యానికి లోనయ్యే అవకాశమే ఉండదు. ఎవరు వంట ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆ విలువలు అనేది అవసరము. ఆ విలువలు చెప్పే తండ్రి నశ అయిపోతున్నాడు, తల్లి కూడా అంతే. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. పెద్దలు, నాతోటి సహా ఉపాధ్యాయులు, మేడం, తర్వాత విద్యార్థులంట, బాల్యం అనేది మరపురానటువంటి, అప్పుడు చేసినటువంటి ఏవైనా చేష్టలు కావచ్చు, మనకి మధుర స్మృతులను గుర్తు చేస్తాయి. అవి అద్భుతం, అనిర్వచనీయం, మాటలకు అందనటువంటి విషయాలు. మరి అటువంటి అపూర్వ ఘట్టాలను, క్షణాలను గుర్తు చేసుకోవడానికి మీరు, మీతో పాటుగా మమ్మల్ని అందరినీ ఈ వేదిక మీదకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా నాకు పెద్దలు, గురుతుల్యులకు సమానం. వారితోటి ఆ పీరియడ్ పనిచేసిన నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలను నేను ఇప్పుడు నాకు నా పాఠశాలలో చక్కని మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నాయి. దీనికి వారందరికీ నేను సర్వదా రుణపడి ఉన్నాను. అలాగే లింగయ్య సార్ చెప్పిండు, నైతిక విలువలు వస్తున్నటువంటి మారుతున్నటువంటి సమాజంలో తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కొద్దిగా విలువనియడం అనేది తగ్గిపోతున్నాయి. మేము చూస్తున్నాం, నేను చూస్తున్నాం. కాబట్టి వాటికి ఏటికి తావివ్వకుండా మంచి విలువలతో, పాజిటివ్ దృక్పథంతో మేము క్షేత్రాల్లో నయానో భయానో ఇలా కంటి చూపుతోనే భయపెట్టేవాళ్ళం. కానీ సిచ్యువేషన్ మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. ఉన్నది